హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న తీసుకున్నంత గసగసాలు, ఒక ఇంచంత చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2 మిరియాలు, ఒక 2 ఇలాచి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక గుప్పెడంత పుదీనా, కొద్దిగా దాంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్నగా తరిగిన టొమాటోను కూడా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ఇలా పొడుగుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చికెన్ను కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నానండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పక్కన తీసుకున్న చికెన్ని ఇప్పుడు వేసుకుని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఈసారి ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఉడికించినప్పుడే చికెన్లోకి కొద్దిగా వేసాను, అందుకని చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి, పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకున్న దాన్ని వేసుకుని ఇప్పుడు ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ కావాలంటే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా తరిగిన టమాటోని కూడా వేసుకుని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా ఒకసారి చికెన్ ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా చికెన్ అయితే ఉడికిపోయింది, చూసారా? పైనంతా ఆయిల్ అయితే ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైంది, అందుకోసమని సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని అయితే వేసుకుని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.